రైతుకున్నంత ఓపిక శాంతం దునియాలో ఇంకెవ్వరికుండయి. ఆమ్దాని రాకపోయినా గిట్టుబాటు లేకపోయినా మట్టిని ఆ మట్టికి చేసిన చేతను మర్చిపోడా అన్నదాత. అసొంటిది రోడ్డెక్కి కాడికొచ్చిందంటే పాపం రైతన్న ఎంత రంది పడుంటాడో అర్థం చేసుకోండి. రైతేడిసిన రాజ్యం అని పేరు పెట్టక ముందే జర అన్నదాత కన్నీళ్ళని దూడిస్తే మంచిది. అన్ని దినాలు మట్టినే నమ్ముకొని బతుకుతారు రైతన్న. ఏడుముట్ల ఎల్లకాలం అల్లనే మల్లాడతాడు. మట్టిలోకెళ్ళి బువ్వం తీసి మనకు అందిస్తాడు. అసొంటి అన్నదాత ఏడిస్తే మంచిది కాదు. మరి మోడీ సార్ కూడా ఇట్లనే అనుకున్నాడో ఏమో గానీ జర కుదార్థంగా మాట్లాడిండు. రైతులకు మేలు చేస్తేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చిండు. ఒక దిక్కు ఢిల్లీలో అన్నదాతలు రోడ్డెక్కిర్రు. పండించిన పంట కనీసం దరియకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. న్యాయంగా రైతుల ఆందోళన చేస్తుంటే పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్లతోనే రైతులను చిల్లం కొల్లం చేసిర్రు. పాపం చచ్చిపోతురు రైతులు. న్యాయంగా ఆందోళన చేస్తుంటే ఇదేం అన్యాయమని మొత్తుకుంటారు తోటి రైతులు. పోలీసుల ఫైరింగ్ లో జీవిడిచిన రైతుకు సంఘీభావంగా 2 రోజులు ఆందోళనకు బ్రేక్ ఇచ్చింది కిసాన్ మోర్చా. ఇది ఏడుదాకా పోతుంది అనుకున్నా ఏమో గానీ మొత్తానికి మోడీ సార్ నోరిప్పిండు. చెరుకు రైతులకు ప్రోత్సాహకాన్ని 25 రూపాయలకు పెంచుతున్నామని కేబినెట్ ఆమోదించిందని ట్వీట్ చేసిండు. కోట్లాది మంది చెరుకు రైతులకు ఇది లాభం చేస్తుందని అంటున్నాడు. కేబినెట్ నిర్ణయంతో చెరుకు పంట ఎఫ్ఆర్సీ క్వింటాల్కు 340 రూపాయలకు చేరింది అన్నాడు. అక్టోబర్ నుంచి ఇది అమలుకు వస్తుందని చెప్పుకొచ్చిండు. పోయిన ఏడాదితోటి పోలిస్తే ఇది 8% ఎక్కువనట. రైతుల కోసం ఏదైనా చేస్తాము, ఎంతైనా చేస్తామని అంటున్నాడు మోడీ సారు. మరి ముచ్చటతోని రైతన్నలు ఓకే అని శాంతిస్తారా లేక ఆందోళనలు ఇంకా ఊట చేస్తారా 2 రోజులు అయితే తెలుస్తుంది.